అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి, ఈరోజు మోటివేషనల్ కోట్స్ ఏంటి అంటే, ఆడవారు 10 మందిలో పనికి వెళ్ళారంటే కారణం ఇదే. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ప్రతీకారం తీర్చుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించకండి. ఎందుకంటే కుళ్ళిన పండు ఏదో ఒక రోజు నేల రాలక తప్పదని తెలుసుకోండి. చెడ్డవాడి అరాచకం కంటే మంచివాడి మౌనమే ఈ సమాజానికి ఎంతో ప్రమాదకరం. టైం కలిసి రాకపోతే అవసరం లేని విషయాలకు కూడా మాట పడాల్సి వస్తుంది ఈ రోజుల్లో. కాబట్టి మాట కన్నా మౌనమే మంచిది. జీవితంలో ఏ రిలేషన్ గురించి ఏడవకండి. ఎందుకంటే ఏడిపించే వాళ్ళకి కన్నీటి విలువ తెలియదు. కన్నీటి విలువ తెలిసిన వారికి ఏడిపించరు. నీ తాహతకు మించి ఏది ఎక్కువైనా అది విషంతో సమానమని తెలుసుకో. అది ఐశ్వర్యమైన, ప్రేమైన, ద్వేషమైన, కోరికైనా, ఆకలైనా, ఇలా ఏదైనా కావచ్చు. నీవు పలికే ప్రతి మాట ప్రేమతో ఉండాలే కానీ నటనతో కాదు. నీ గురించి అన్నీ తెలిసిన వాళ్ళే నిన్ను మోసం చేస్తారు. జాగ్రత్త. ఎప్పటి వరకు మీరు పనికొస్తారో అప్పటి వరకే తలుచుకుంటుంది ఈ సమాజం. ఆ తర్వాత వెలిగించిన అగ్గిపులను విసిరేసినట్టు పాడేస్తుంది. ఒంటరితనానికి ఓదార్పు లేదు, మనోవ్యాధికి మందు లేదు. ఒక బంధం కొత్తలో నీతో మాట్లాడడానికి కారణాలు వెతుకుతారు. అదే బంధం పాతబడే కొద్దీ దూరం పెట్టడానికి కారణాలు వెతుకుతారు. ఒక మంచి మనిషి కోసం వెచ్చించిన సమయం, ఒక మంచి పని కోసం వెచ్చించిన ధనం ఎన్నటికీ వృధా కాదు. డబ్బు గర్వంతో ఎదుటి వాళ్ళను హేళన చేయకండి. ఎందుకంటే మనిషి 100 ఏళ్ళు బ్రతికినా కాటికే, 100 కోట్లు కూడబెట్టినా కూడా కూటికే అని తెలుసుకో. ఎక్కడ మాట్లాడాలో కాదు, ఎక్కడ మౌనంగా ఉండాలో తెలుసుకో. నువ్వు ఇష్టపడే ప్రతిదీ కష్టంతోనే దొరుకుతుంది. నిన్ను కష్టపెట్టే ప్రతిదీ ఇష్టపడడంతోనే మొదలవుతుందని తెలుసుకో. ఒక మనిషి తన విజయం నుంచి ఏం నేర్చుకున్నా, ఏం నేర్చుకోలేకపోయినా ఓటమి నుంచి మాత్రం ఖచ్చితంగా తెలుసుకుంటాడు. నువ్వు చేసే పని చిన్నదని సిగ్గుపడకు. కోట్లు కూడబెట్టినా ప్రతి ఒక్కరూ మొదట కూటికి లేనివారే అని గుర్తుంచుకో. నీ కోరికలు తీర్చేవాళ్ళు కాదు, నీ కోపాన్ని భరించేవాళ్లే నిజమైన స్నేహితులు. మనిషికి అనుకువ లేకపోతే అందం కూడా అసహ్యంగా కనిపిస్తుంది. మనిషికి అందం కంటే అనుకువే అందాన్ని ఇస్తుంది. జీవితంలో విజయం సాధించిన వారు ఇతరుల కంటే ప్రత్యేకమైన వారేమి కాదు. వారు ఆలోచించే విధానమే ప్రత్యేకమైనది. అత్యవసర సమయంలో చేయి అందించిన వారిని, ఆపద సమయంలో చెయ్యి వదిలిన వారిని ఎన్నటికీ మర్చిపోవద్దు. జీవితంలో గెలవాలన్న కసి ఉన్నవాడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా తట్టుకొని నిలబడతాడు. అప్పుడే విజయం సాధ్యమవుతుంది. పాపాలు చేస్తూ అవి పోగొట్టుకోవడానికి దేవుడి చుట్టూ తిరగడం భక్తి కాదు. దేవుడు చూస్తున్నాడు అనే భయంతో పాపాలు చేయకుండా ఉండడమే నిజమైన భక్తి. అవసరాన్ని వాడుకొని వదిలేసేవాళ్ళు దగ్గరగా ఉన్న ఒకటే, దూరంగా ఉన్న ఒకటే. అలాంటి వారికి మన అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనుషులుగా కనిపిస్తాము. మిమ్మల్ని ప్రేమించే బంధాన్ని ప్రేమించడం మొదలు పెడితే చాలు. మిమ్మల్ని ద్వేషించే మనుషుల గురించి ఆలోచించే సమయం మీ దగ్గర ఉండదు. నువ్వు చేసేది తప్పు కాదా అనేది ఎవ్వరూ చెప్పక్కర్లేదు. ఒంటరిగా కూర్చొని నీ అంతరాత్మను అడిగితే చాలు. మనకు ఆనందాన్నిచ్చేవన్నీ మంచివి కాదు, బాధను కలిగించేవన్నీ చెడ్డవి కావు. గడ్డి మొక్క పెరిగినంత తొందరగా తులసి మొక్క పెరగదు. అలానే మోసగాళ్ళు అభివృద్ధి చెందినంత వేగంగా మంచివాళ్ళు అభివృద్ధి చెందరు. మంచివాళ్ళు కష్టపడతారు కానీ ఓడిపోరు. చెడ్డవాళ్ళు మొదట సుఖపడతారు కానీ ఓడిపోతారు. దేవుడు ఈ పుట్టుక నీకు ఇచ్చింది నీకు నచ్చినట్లు బ్రతకమని. ఇష్టంతో చేసే పని నీ శక్తిని పెంచుతుంది. కష్టంతో చేసే పని నీ శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి చేసే పని ఏదైనా సరే ఇష్టంగా, ప్రేమతో చెయ్యి. అప్పుడే ప్రతిదీ నీ దగ్గరకు వస్తుంది. పదవిలో ఉన్నప్పుడు పనికి మాలిన వాడు కూడా పతంగిలా ఎగురుతాడు. దారం తెగితే గాని అర్థం కాదు నా ఆధారం భూమిపై ఉందని. నీవు ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టిన వారిని, ఆపదలో ఉన్నప్పుడు సాయం చేసిన వారిని మరువకు. నీ మనసు ఎప్పుడు గాయపడుతుందో అప్పటి నుండి నీ మెదడు ఆలోచించడం మొదలు పెడుతుంది. మీ మనసులో ఎన్ని కష్టాల అలజడులు చెలరేగినా బయటపడకుండా సముద్రం వలె గాంభీర్యంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. నోటికి ఏది వస్తే అది మాట్లాడేవారికి దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే
అటువంటి వాళ్ళు ఎన్నేళ్ల బంధాన్నైనా సరే ఒక్క మాటతో తెంచేయగలరు. ఇద్దరు వ్యక్తులు విడిపోవడానికి కారణం అది మూడో వ్యక్తి వల్లే అవుతుంది. అది ప్రేమైనా, స్నేహమైనా, మరేదైనా సరే. మీరు ఒక విషయాన్ని ఎదుటివారికి సులభంగా అర్థమయ్యేలా చెప్పలేకపోతే, మీకు కూడా ఆ విషయం సరిగా అర్థం కాలేదని అర్థం. మీరు ఇష్టపడే వాళ్ళు మీకు విలువ ఇవ్వకుంటే మీరు ఎంత బాధపడతారో, మిమ్మల్ని ఇష్టపడే వాళ్లకు మీరు విలువ ఇవ్వకున్నా వాళ్ళు అంతే బాధపడతారు. ఈ సమాజంలో ఎంత బాగా నటిస్తే అంత బాగా బ్రతుకుతారు. నిజాయితీగా ఉంటే చాలా కష్టం. నీ కళ్ళతో చూడని, నీ చెవులతో వినని వాటిని ఇతరులతో అస్సలు పంచుకోకు. ఎందుకంటే అసూయ పరులు చెప్పే అబద్ధాల వల్లే అనుబంధాలు తెగిపోతాయి. నువ్వు చేసిన తప్పును ఈరోజు కప్పిపుచ్చవచ్చు, కానీ రేపటి రోజున దాని పర్యవసానాన్ని గుర్తుపెట్టుకో. మంచి వాళ్ళతో కలిసి ఉండడం వలన మోసం చేయకుండా ఉండడం నేర్చుకుంటావు. చెడ్డ వాళ్ళతో ఉండడం వలన మోసపోకుండా ఉండడం నేర్చుకుంటావు. దక్కని బంధాల కోసం దిక్కులేని వాడిలా ఆలోచించుకు. జరిగిపోయిన గతాన్ని మరిచి ముందున్న నీ గమ్యాన్ని చేరుకో. భవిష్యత్తులో నిన్ను వద్దనుకున్న వాళ్లే నిన్ను చూసి తలదించుకునేలా చేసుకో. నీ మంచితనం గురించి ప్రపంచం మాట్లాడాలి, నువ్వు కాదు. నీలో చెడు నువ్వే గమనించుకోవాలి, ప్రపంచం కాదు. ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తు తెచ్చుకొని బాధపడిపోకండి. నువ్వు ఎదుర్కొనే నిందలు, పొగడ్తలు శాశ్వతం కాదని తెలుసుకో. ప్రశాంతంగా జీవించు. గుర్తుంచుకోండి, మంచి పనికి మించిన పూజ లేదు, మానవత్వానికి మించిన సంపద లేదు. మనిషికి మరణం ఉంటుంది గాని మంచితనానికి కాదు. బట్టలు చూసి దేహాన్ని, డబ్బును చూసి మనిషిని, బాహ్య సౌందర్యాన్ని చూసి మనసుని, వ్యక్తి ఎత్తును చూసి ఆత్మవిశ్వాసాన్ని లెక్కబెట్టకూడదు అని తెలుసుకో. కట్టె కాలి బూడిదైనప్పటికీ మాట మండుతూనే ఉంటుందని గుర్తుపెట్టుకో. ఈ సమాజం గురించి తెలుసుకోవాలంటే మనీ లేకుండా బ్రతికి చూడండి. అన్ని సంబంధాలు బయటపడతాయి. 100 మంది 100 రకాలుగా మాట్లాడతారు. అవన్నీ పట్టించుకుంటే ప్రశాంతతను కోల్పోతారు. కాబట్టి నీ అంతరాత్మ చెప్పింది చెయ్యి, అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలవు. పరిస్థితులను బట్టి వదులుకోవడం కూడా అలవాటు చేసుకోవాలి. అది వస్తువైనా, స్నేహమైనా, మనుషులైనా సరే అన్నిటికీ సిద్ధంగా ఉండేలాగా రెడీగా ఉండాలి. గతాన్ని చూసి ఎవ్వరిని తక్కువ అంచనా వేయకూడదు. ఏమో, నీ దగ్గర నేర్చుకున్న వారే రేపు నీకే నేర్పే స్థాయికి ఎదగవచ్చు. భర్త ఆదాయం, ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య దొరకడం నిజంగా వరం. కడుపుకి పడని ఆహారం తిని అవస్థ పడకండి. కలుపుగోలుతనం లేని బంధాలను చేరి అవమానపడకండి. ఒక్కసారి కింద పడిన చూడండి, మిమ్మల్ని లేపడానికి ఒక్క చెయ్యి కూడా రాదు. పైకి ఎగిరి చూడండి, కిందకి లాగడానికి 100 చేతులు ముందుకొస్తాయి. నిన్నటి సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు కానీ ఈరోజు ఉన్న కష్టం రేపటికి ఉండదు. కష్ట సుఖాలనేటివి వచ్చిపోయే బంధువులు లాంటివి. కొన్ని రిలేషన్స్ ఎంత దూరంగా ఉంటే అంత బలంగా ఉంటాయి. దగ్గరగా ఉంటే గొడవలే. కొన్ని అందాలు కూడా దూరం నుంచి చూస్తేనే అందంగా ఉంటాయి. అటువంటి అందాలకి, బంధాలకి దూరం ఉండడమే మంచిది. ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకు, ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకు. ఎందుకంటే తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరికీ తెలియదు. కాలానికి, కర్మకి జ్ఞాపక శక్తి ఎక్కువ. అది ఎప్పటికైనా సరే మనిషి చేసిన మంచి చెడులకు ఫలితం ఇస్తుంది. వికసించే పువ్వు నేర్పుతుంది తనలా అందంగా జీవించమని. రాలిపోతున్న ఆకు నేర్పుతుంది జీవితం శాశ్వతం కాదని. ప్రవహించే నీరు నేర్పుతుంది తనలా అవరోధాలు దాటి వెళ్ళమని. మెరిసే మెరుపు నేర్పుతుంది క్షణమైన గొప్పగా బ్రతకమని. గర్వం ఉంటే చాలు లైఫ్లో సర్వం కోల్పోవడానికి. ధైర్యం ఉంటే చాలు లైఫ్లో ఏదైనా సాధించడానికి. మీకు అత్యంత కష్టమైన పని మీ తప్పును మీరు తెలుసుకోవడం. సులువైన పని ఇతరుల తప్పులను వేలెత్తి చూపడం. మన మనసు, మేఘం రెండూ ఒకటే. ఎందుకంటే మేఘం తనలోని బరువును మోయలేక వర్షం రూపంలో కురుస్తుంది. మనసు తనలోని బరువుని మోయలేక కన్నీటి రూపంలో బయటకు వదిలేస్తుంది. నీ దగ్గర డబ్బు ఉంటే 10 మందిలో ఒక్కడుగా చూపిస్తుంది ఈ సమాజం. అదే డబ్బు లేకపోతే పనికి మానవాళ్ళలో ఒక్కడు అని నిందిస్తుంది. నువ్వు ఆశపడి బాధపడ్డం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉంటేనే ఆనందంగా జీవించగలవు.
అందరినీ మెప్పించలేము, కానీ అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటే ఒప్పించడం సులభం. చీకటి గదిలో కూర్చొని వెలుతురు గురించి ఆలోచిస్తే ఏం లాభం? లేచి దీపం వెలిగించు, ఖాళీగా కూర్చొని పని గురించి ఆలోచించు. లాభం లేదు, లేచి కష్టపడాలి. నీవు ప్రయత్నించాల్సిన దారి సిద్ధంగానే ఉంటుంది. దాన్ని నువ్వు ఎంచుకోవడంపైనే నీ ప్రయాణం ఆధారపడి ఉంటుంది. జీవితంలో సగం కష్టాలు, బాధలు నువ్వు నీకోసం కాకుండా ఇతరుల కోసం అనవసరంగా ఆలోచించడం వల్లే వస్తాయి. ఆలోచనలో అదుపులో ఉంచుకో, బాధలు అవే వెళ్ళిపోతాయి. నీకు చేతనైతే సింహాన్ని కూడా మచ్చిక చేసుకోవచ్చు. చేత కాకపోతే తేనెటీగ కూడా నిన్ను తిప్పల పెడుతుంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి. ఎంతలా అంటే మీ చిరునవ్వు ముందు మీ సమస్యలు కూడా చిన్నబోయేలా. తోటి వారి ఆలోచనలని గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ అపహాస్యం మాత్రం చేయకండి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. దాన్ని చూసే గుణం ఉండాలి, అభినందించే మంచి మనసు ఉండాలి. జీవితంలో అబద్ధం చెప్పే వాళ్ళనైనా క్షమించొచ్చు, కానీ అబద్ధం చెప్పి ఇదే నిజమేనని నమ్మించే వారిని అస్సలు క్షమించకండి. చెడ్డ వాళ్ళ దృష్టిలో తెలివి అంటే తప్పు చేసి తప్పించుకోవడం. మంచి వాళ్ళ దృష్టిలో తెలివి అంటే తప్పు చేయవలసిన పరిస్థితుల నుంచి తప్పించుకోవడం. ప్రతి మనిషికి బాధ ఉంటుంది, కానీ అది చూపించే విధానం వేరుగా ఉంటుంది. కొందరు దాన్ని కళ్ళలో దాచిపెడితే కొందరు నవ్వులో దాచిపెడతారు. అసలు నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారంటే అక్కడ నీ బంధం అవసరం లేదని అర్థం. మనిషి తీరు రెండు రకాలు. అవసరమైనప్పుడు తేనెలా తీయగా మాట్లాడతారు, అవసరం తీరాక తేలులా కుట్టి మాట్లాడతారు. నీకు ద్రోహం చేసేవారు, నీ నాశనాన్ని కోరుకునేవారు, మోసం చేసేవారు నీ నుంచి తప్పించుకోవచ్చు, కానీ కర్మఫలం నుంచి తప్పించుకోలేరు. పని చేయడం చేతగానప్పుడు పౌరుషాన్ని చూపడానికి బదులు తగ్గడం ఎంతో మంచి పని. తగ్గడం అనేది చీప్ కాదు, అది ఎంతో బుద్ధి కలవారు చేసే పని. నువ్వు ఏ తప్పు చేయకున్నా నిన్ను నిందిస్తున్నారంటే నీకు దూరం అవ్వాలని నిర్ణయించుకున్నారు. అలాంటి వాళ్ళే అలా చేస్తూ ఉంటారు. వాళ్ళని నువ్వు ఎంత దూరం పెడితే నీకు అంత మంచిది. నువ్వు ఎక్కడైతే ఆపేద్దామో అనుకుంటావో అక్కడ నుండే అసలైన జీవితం మొదలు పెడుతుంది. కొన్ని రోజులు గడిచాక ఒకరికి నువ్వు నచ్చట్లేదంటే దాని అర్థం వాళ్ళకి నీ అవసరం తీరిపోయి ఉండాలి, లేదా వాళ్ళు వేరొకరితో బిజీగా అయినా ఉండాలి. ఒక ఆడది 10 మందిలో పనికి వెళ్ళిందంటే కారణం తన కుటుంబానికి ఆర్థిక తోడ్పాటును అందించడానికి. కాబట్టి ఒక తల్లిగా, చెల్లిగా భావించి హేళన చేయకుండా ఆడవారికి మర్యాదనిద్దాం. అర్థమయ్యాయి కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.